హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో నిన్న మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ 9లో ఫస్ట్ నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నామినేషన్ ప్రక్రియ అయితే ముందు కన్నా ఫస్ట్ మనం ఓవరాల్గా నేను జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో నేను చెప్పాల్సుకున్న పెద్ద పాయింట్స్ ఏమి హైలైట్స్ లేవు. చిన్న వాష్రూమ్ దగ్గర కూడా జరిగింది. సో ఫుడ్ కాడ కూడా జరిగింది. ఇది తప్ప పెద్ద తప్పుకోవాల్సిన హైలైట్ పాయింట్స్ అయితే ఏం లేవు. సో తర్వాత నిన్న నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేసిన జరిగింది. ఒక గేమ్ పెట్టి ఆ గేమ్లో ఫస్ట్ ఇద్దరు కంటెస్టెంట్స్ని గేమ్ పెడతారు. ఎవరు ఫస్ట్ టీచ్ అవుతారు వాళ్ళని నామినేట్ చేస్తారు వేరే వాళ్ళని. సో ఈ ప్రక్రియ జరుగుతుంది. రిమైనింగ్ ఓనర్స్ ఉంటారు కదా, ఆల్రెడీ అగ్నిపరీక్ష గెలిచి వస్తారు కదా, వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఆ నామినేషన్ నిజమే కాదా అంటే వాళ్ళు నామినేట్ చేసిన వాళ్ళని వీళ్ళు యాక్సెప్ట్ చేయాలా. సో అప్పుడు నామినేట్ అవుతారు. ఇది ప్రక్రియ మొత్తానికి. సో మొత్తానికి అయితే నేను జరిగిన నామినేషన్ ప్రక్రియ కూడా అంత వైలెంట్గా లేవు, అంత ఆర్గ్యుమెంట్స్ కూడా లేవు. జస్ట్ సాఫ్ట్గా అనేది జరిగిపోయింది అనుకుంటున్నా. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ మెన్షన్ చేయండి. సో ఫైనల్గా అయితే ఇక్కడ పాయింట్ చెప్పుకోవాలి, సుమేష్ శెట్టిని నామినేట్ చేశారు. సో ఎందుకంటే అతను డల్లుగా ఉన్నాడు, 3 రోజులు సరిగ్గా యువత మింగలప్ కావట్లేదు అనే ఉద్దేశంతో నామినేట్ చేశారు. సో అది కూడా కరెక్ట్ జరిగిన. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నామినేట్ అయ్యారు నేను ఎపిసోడ్లో. సో థర్డ్ నామినేషన్ జరిగింది, ఎందుకంటే సుమన్ శెట్టి అంత యాక్టివ్గా లేడు. సో తర్వాత నెక్స్ట్ బాత్రూమ్ కూడా జరిగింది. దాన్ని బట్టి ఆ అమ్మాయిని సుజానను నామినేట్ చేశారు. సో ఇది ప్రక్రియ ఇద్దరు మాత్రం చేశారు. రిమైనింగ్ ఇద్దరు చేశారు. ఇంకా రిమైనింగ్ వచ్చి ఓనర్స్లో నుంచి ఓనర్స్ని సెలబ్రిటీస్ని ఇద్దరు నామినేట్ చేయమని చెప్తారు బాస్. సో అప్పుడు ఎమ్మెల్యేని తర్వాత బర్నీ గారిని అయితే నామినేట్ చేస్తారు. ఇక్కడ ఈ అగ్నిపరీక్ష గెలిచి వచ్చిన కామన్ పీపుల్స్ ఉన్నారు కదా, సో దాంట్లో కొంచెం ఓవర్ యాక్టింగ్గా చేస్తున్నారని ఇద్దరు అనిపిస్తుంది నాకు. ఒకరు అతని పేరు మాస్క్ మ్యాను, ఇంకొకరు అతని పేరు సోల్డర్ అని నుంచి వచ్చి బిగ్ బాస్ సీజన్ 9లో వచ్చారు కదా, అతని పేరు. సో వాళ్ళిద్దరైతే కొంచెం ఓవర్గా చేస్తున్నారు ఈ కామన్ పీపుల్ నుంచి వచ్చిన తర్వాత. సో సెలబ్రిటీస్ మామూలుగా ఓవర్గా చేస్తారు, కానీ సెలబ్రిటీస్ ఇక్కడ కామన్గా ఉన్నారు. ఈ కామన్ మ్యాన్ పీపుల్ నుంచి వెళ్ళిన వాళ్ళు అయితే ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. సో మొత్తానికి ఓవర్గా అయితే ఎపిసోడ్ అయితే సో అంత ఫైర్ అయితే అనిపించట్లేదు నామినేషన్ ప్రక్రియలో. సో సీజన్స్ పోల్చుకుంటే ఈ సీజన్లో డిఫరెంట్గా ఉంది అంటారు, కానీ అంత డిఫరెంట్గా అనిపించలేదు. ఇంకా సీజన్స్ ఫైర్గా ఉండేది నామినేషన్ ప్రక్రియ. ఫస్ట్ ఎపిసోడ్ వేస్తున్న ఫెయిల్ వేసేవారు. సో ఈ నామినేషన్ ప్రక్రియ డల్గా సాఫ్ట్గా అనిపించింది నాకైతే. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ ఏదైనా లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.